హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు నేను నా డిన్నర్లోకి దోశలు వేసుకొని వేరుశనగ పప్పు చట్నీతో తినేసానమాట. నేను దోశలు ఎలా వేసుకున్నానంటే, మా పాప కోసం ప్రిపేర్ చేసిన క్యారెట్ కర్రీ మిగిలిపోయిందనమాట. నేను ఇంకా దోశ వేసుకొని ఆ క్యారెట్ కర్రీ దోశ మీద పెట్టేసుకొని ఒక దోశ రెడీ చేసేసుకున్నాను. మీలో ఎంతమంది మిగిలిపోయిన కర్రీని దోశ లేదా శాండ్విచ్లో పెట్టుకుని తింటారు? నేనైతే ఆలూ కర్రీ, క్యారెట్, క్యాప్సికమ్ ఇలా ఏమైనా కొన్ని వెరైటీ కర్రీస్ ఉంటే మాత్రం శాండ్విచ్‌గా గానీ, దోసల్లో గానీ పెట్టుకొని తింటామనమాట. మొన్న మీకొకసారి చూపించాను కదా! శాండ్విచ్ ఆలూతోటి. అలాగే ఇప్పుడు నాకు దోస పిండి రెడీగా ఉంది. అలాగే క్యారెట్ కూర రెడీగా ఉంది. సో, అందుకని నేను ఇలాగా దోస వేసుకొని క్యారెట్ కర్రీ పెట్టుకున్నాను ఒక దోసకి. నెక్స్ట్ రెండో దోసకి పన్నీర్, ఇంకా క్యారెట్ కర్రీ కలిపి పెట్టేసుకొని తినేసాననమాట. చూసారా మన దోసలు రెడీ అయిపోతున్నాయి. ఒకటి క్యారెట్ దోస, రెండోది క్యారెట్ పన్నీర్ దోస. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్